విద్యాభివృద్ధికి 3 కంపెనీల నుంచి 110 కోట్లు వచ్చినాయట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కేసీఆర్ హయాంలో కూడా ఇదే పని. ఇప్పుడు ఆ దివీస్ కంపెనీ వాడు వీడు వీళ్ళు ఏం చేయాలంటే ఏ కార్పొరేట్ కంపెనీ అయినా సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఒక 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలి. ఇది ఎక్కడైనా చేయాల్సింది. రాజ్యాంగం చెప్తున్నది, చట్టం ఉన్నది. 2% వాళ్ళు సంపాదించే దాంట్లో 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలి. దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ అంటారు. తీనేమంటుండంటే కంపెనీలు మొత్తం సిఎస్ఆర్ ఫండ్ విద్యాభివృద్ధి కోసం ఇవ్వండి అంటుండు. మరి తెలంగాణ బడ్జెట్ని ఏం చేద్దాం? ఇప్పుడు ఆ సిఎస్ఆర్ ఫండ్ వాళ్ళు ఓకే బాగానే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఈ సిరిసిల్లలో అక్కడ ఇక్కడ కూడా ఈ దివీస్ కంపెనీ దీంతో కూడా కొన్ని ఏదో వర్క్స్ చేసినట్టున్నారు. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కూడా దుర్వినియోగం అవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ లేక్స్ విషయం తీసుకోండి. సిఎస్ఆర్ కింద డెవలప్ చేస్తారు చెరువులు అని చెప్పి 55 చెరువులు కేసీఆర్ ఒకే సంతకంతో చాలా కంపెనీలకు రాసిచ్చిండు. వాసవి అనుకోండి, ఇంకా చాలా కంపెనీలకి. ఏం చేసిరు? ఆ చెరువులను మొత్తం మింగేసినారు. ఇప్పుడు ఈయనేమంటుండంటే విద్యాభివృద్ధి కోసం కేటాయించండి. ఒక 3 కంపెనీలట 110 కోట్లు ఇచ్చినాయట. సరే, అది యాడ్ ఆన్గా ఉండాలా. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద వచ్చేటువంటి డబ్బులు అనేది యాడ్ ఆన్ కింద ఉండాలి. మన బడ్జెట్ ఏంది? 3,24,000 కోట్ల బడ్జెట్లో మనం విద్య కోసం ఎంత కేటాయిస్తున్నాం అది కదా మనం మాట్లాడాల్సింది. ఈ సిఎస్ఆర్ ఫండ్ లేకపోతే ఎవరైనా సేవా దృక్పథంతో దానం చేసిందో ఇంకోటి యాడ్ ఆన్ అవుతుంది. దానికి ఇంకా వేరే యాక్టివిటీస్ కోసం వేరే దానికోసం ఆ స్కూల్లో ఖర్చు పెట్టుకోవాలా, ఇంకేమైనా గొప్పగా చేయడానికి. కానీ మౌలిక వసతుల కోసమే సిఎస్ఆర్ ఏంది? మౌలిక వసతుల కోసం మన బడ్జెట్ ఏది? దాన్ని కదా మనం కేటాయించాల్సింది. ఇప్పుడు మీరు కేటాయించాల్సిన బడ్జెట్ నుంచి తప్పించుకొని మీ మీ విద్యా కమిషనే 18% పెట్టాలి అని ఒక పెద్ద పుస్తకం తయారు చేసి ఇస్తే ఆ 18% కాకుండా జస్ట్ ఓన్లీ 8% బడ్జెట్ పెట్టి సిఎస్ఆర్ కింద డబ్బులను మేము మొబిలైజ్ చేస్తామంటే ఎట్లా?